ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము. పద్నాలుగవ వచనం చదువుకుందాం. 416వ పేజీ, 4:14. నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో ఎస్తేరు గ్రంథము 66 పుస్తకాలలో ఎస్తేరు గ్రంథం ఒకటి. అనేక సార్లు ఈ యొక్క ఎస్తేరు జీవితం గురించి మనము వింటూ ఉన్నాం. మీరు విని ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఈ 14వ వచనాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఎస్తేరును పెంచుకున్న వ్యక్తి తండ్రి కాదు, అతడు వాస్తవానికి అన్న అవుతాడు. కానీ పెంచుకొని తనను తన కుమార్తెగా చేసుకున్నాడు. ఆయన పేరేంటి? మొర్దెకై. మొర్దెకై యొద్ద నుండి వచ్చిన మాట ఇది. ఈ మాట, ఈ సమాచారం ఎవరికి చెప్పాలా? ఎస్తేరుకి చెప్పాలి. మొర్దెకై మాట్లాడుతున్న ఈ మాట చాలా వినటానికి కొంచెము కఠినంగా అనిపిస్తూ ఉంది. మాదియా పారసీక సామ్రాజ్యములో అహష్వరేషు అనే వ్యక్తి రాజుగా ఉన్నప్పుడు ఈమె రాణి అయి ఉన్నది. ఎస్తేరు ఎవరు చెప్పండి? రాణి. ఆ పెద్ద సామ్రాజ్యానికి రాజుగారి పేరేంటి? అహష్వేరోషు. ఈ అహష్వేరోషు యొక్క భార్యగా ఆ సామ్రాజ్యములో రాణిగా ఉన్నది ఎస్తేరు. దేవుడు అటువంటి ఒక స్థానాన్ని ఆశ్చర్యంగా ఇచ్చాడు. అది ఎన్నడూ ఎస్తేరు కూడా అనుకోలేదు. ఆమెను పెంచిన మొర్దెకై కూడా అనుకోలేదు. తన స్థానము ఉన్నట్టుండి అంత గొప్ప స్థాయికి, అంత గొప్ప స్థానానికి హెచ్చింపబడతదని ఎవరు ఊహించల. తల్లిదండ్రులు లేనటువంటి అనాథ, ఒక విధంగా చెప్పాలంటే. తల్లిదండ్రులు లేనటువంటి అనాథ. అటువంటి ఎస్తేరు జీవితంలో ఊహించినటువంటి ఒక ఆశీర్వాదము, ఊహించినటువంటి ఒక గొప్ప స్థితి తనకు కలిగింది. ఆమె అప్పటికే సుమారుగా ఒక 7.5 సంవత్సరాలు అయ్యింది. ఆమె రాణిగా, అంటే 7వ సంవత్సరము 10వ నెల ఆమె ఎంపిక చేయబడింది, రాణి అయ్యింది. ఇది 13వ సంవత్సరములో జరుగుతున్న ఒక సంఘటన. 6 సంవత్సరాలు దాటిపోయిందనమాట. 7వ సంవత్సరం. అప్పుడు మాట్లాడుతున్న మాట, మొర్దెకై ఏమంటున్నాడంటే, నీవు ఈ సమయమందు ఏమీ మాటలాడక మౌనముగానున్న ఎడలా. ఎలా ఉండకూడదంట? మౌనంగా ఉండొద్దు. ఈ సమయములో నువ్వు మాట్లాడాలి. ఈ సమయంలో నువ్వు రాజు యొద్దకు వెళ్ళి ఏం చేయాలా? మాట్లాడాలి.
రాణి రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడటము పెద్ద విశేషం ఏమున్నది కదా! కష్టమంటారా? రాణి రాజు దగ్గరికెళ్ళి మాట్లాడొచ్చు. అయ్యా! ఇదిగో ఒక సమస్య ఉన్నది. దీనికి పరిష్కారం అనుగ్రహించు. రాజు ఎప్పుడు రాణిని కాదనడు గదా! తన భార్యను తిరస్కరించే అవకాశం లేదు గదా! కాబట్టి ఈమె రాజు దగ్గరికి వెళ్లి మాట్లాడుతదేమో అని ఎదురు చూసాడు. ఈమేం చెప్పిందంటే, ప్రస్తుతానికి 30 దినములుగా నేను ఆయన యొద్దకు వెళ్ళడానికి అవకాశమే లేదు. చూడండి ఎలాంటి ఒక క్లిష్టమైన పరిస్థితి అంటే, 4వ అధ్యాయములోనే 10వ వచనం నుండి చూసినట్లయితే, పిలువబడక పురుషుడే గాని, స్త్రీయే గాని రాజు యొక్క ఆ! రాజు యొక్క ఆ! అంతర్గృహమున ఆ! ప్రవేశించిన ఎడల బ్రతుకునట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానములలోనున్న జనులకందరికీ తెలిసే ఉన్నది. చూడండి, పిలువబడక, పర్మిషన్ లేకుండా, అపాయింట్మెంట్ లేకుండా ఎవ్వరు వెళ్ళకూడదు రాజు దగ్గరికి. అంటే ఇది సాధారణమైనటువంటి పరిస్థితి కాదు. ఇది ఇది ఎప్పుడూ అలాగా ఉండదు. కానీ ఆ సమయమందు అలాంటి ఒక పరిస్థితి ఏర్పడింది. ఎంత కఠినమైన ఆజ్ఞ ఉన్నదంటే, ఎవ్వరూ కూడా రాజు యొక్క అంతర్గృహమునకు ప్రవేశించటానికి ఎవ్వరికీ అవకాశం లేదు. ఒకవేళ అలా ఎవరైనా సరే ధైర్యం చేసి రాజు ఎదుటికి గనక వెళితే, ఆయన తన యొక్క బంగారపు దండమును చాపకపోతే ఏమైపోతారు? సంహరించబడతారు. రాజు యొక్క అపాయింట్మెంట్ లేకుండా, పర్మిషన్ లేకుండా ఎవ్వరు వెళ్ళడానికి ఆయన పిలిస్తే తప్ప ఎవరు వెళ్ళకూడదు. అలాంటి ఒక కఠినమైన ఆజ్ఞ అందరికీ తెలుసంట అది. ఎవరికి తెలుసు? అందరికీ తెలుసు. జనులందరికీ తెలుసు. రాజసేవకులందరికీ తెలుసు. తెలియనిదంటూ మొర్దెకైకేనా? కాదు. ఆయనకి తెలుసు. ఆయనకి తెలుసు. తెలియని విషయమేం కాదిది. అయినా కూడా ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, రాజునెళ్ళి కలిసి వాళ్ళ యొక్క బాధ చెప్పుకోవడానికి, వాళ్ళకి ఎదురైన అన్యాయము లేకపోతే వారికి కలుగుతున్నటువంటి అన్యాయపు తీర్పును గురించి మాట్లాడటానికి అవకాశం లేదసల. మంచి గాని, చెడు గాని రాజు దగ్గరికి వెళ్లి చెప్పుకునే అవకాశము లేదు. అలాంటప్పుడు ఈ మొర్దెకై తన సమస్యను, యూదులందరి మీదకొచ్చిన సమస్యను గురించి ఎస్తేరుకు తెలియపరిచారు. ఒక్క రోజులోనే, ఎంతసేపట్లో? ఒక్క రోజులోనే ఆ రాజ్యమంతటా ఉన్నటువంటి యూదా జాతిని, యూదులు అనే ప్రజలను ఒక్క రోజులోనే, పిల్లలు లేదు, పెద్దలు లేరు, ముసలివాళ్ళు లేరు, అందరినీ వారికున్న సమస్తాన్ని పాడు చేసేయాలి, నాశనం చేయాలి. వారందరినీ సంహరించాలా, వారికున్న సమస్తాన్ని దోచుకోవాలా. ఇటువంటి ఆజ్ఞను ఎవరిచ్చారంటే రాజే ఇచ్చాడు. ఎవరి మాటను బట్టి ఇచ్చాడు? హామాను. ఎవరి మాటను బట్టి? హామాను రాజు దగ్గర ఇటువంటి మాట తీసుకొని ఒక శాసనాన్ని తయారు చేయించి, అయ్యా, యూదా ప్రజలు కొందరున్నారు, ఈ రాజ్యంలో యూదులు అనబడే వారున్నారు, వారు నిన్ను గాని నీ ఆజ్ఞలను గాని ఏం చేయరు, వాళ్ళు లెక్క చేయరు. వారు నీకు లోబడే ప్రజలు కాదు. వాళ్ళు నీ రాజ్యానికి ఉపయోగకరమైన ప్రజలు కాదు. వారు చాలా చెడ్డవారయ్యా. వారు ఈ రాజ్యానికి క్షేమము కాదు. గనుక ఆ ప్రజలను సంహరించటానికి నువ్వు అనుమతిస్తే, నీ ఖజానా నుండి ఎన్ని మణుగుల వెండంట వాళ్ళని సంహరించిన వాళ్ళకి
ఎంతో తెలుసా? ఒకసారి చూడండి 9వ వచనములో, రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లు నేను ఆ పని చేయు వారికి 20,000 మణుగుల వెండి. ఎంత వెండి? 20,000 మణుగుల వెండి రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లు చట్టము పుట్టించు. యూదులను ఎవరైతే హతము చేస్తారో వారికి ఏమి ఇవ్వబడుతుంది ఇప్పుడు? బహుమతి. ఎవరిస్తున్నారు? రాజే ఇస్తున్నాడు. రాజు ఖజానాలో నుండి డబ్బు వెళుతుంది. ఈ ప్రణాళిక అంతా వేసిన వాడు హామాను. ఈ ప్రణాళిక వేసిన వాడు ఎవరు? హామాను. ఇటువంటి పరిస్థితిలో మొర్దెకై తాను పెంచుకున్న తన కుమార్తెకు సమాచారం పంపించాడు. అసలు ఇటువంటి దుస్థితి రావడానికి కారణం ఏమిటి? హామాను ఈ విధమైన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటి? వినలేదా ఎప్పుడు? మీరు చెప్పండి ఎవరైనా. హామాను ఎందుకు ఇటువంటి నిర్ణయము తీసుకున్నాడు? యూదులందరినీ సంహరించాలి, యూదులు ఉండకూడదనే నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? మొర్దెకయే కారణం. ఎవరు కారణం? మొర్దెకై కారణం. అహష్వేరోషు రాజు హామానుకి ఒక మంచి ఉన్నతమైన అధికారం ఇచ్చినప్పుడు అందరూ ఆయన ఎదుట సాగిలపడి నమస్కారం చేశారు. కానీ మొర్దెకై మాత్రము హామానుకి సాగిలపడల. అంటే మోకాళ్ళుని తల వంచాలి, మోకాళ్ళుని తల వంచాలి. ఈ మొర్దెకైకి అటువంటి నమస్కారం చేయటము ఆయన దృష్టిలో అది దేవునికి వ్యతిరేకమైన పని అని అనుకున్నాడు. అంటే యూదులకు నిర్గమాకాండం 20 అధ్యాయంలో ఉంటుంది, తీయాల్సిన అవసరంలా దేవుడు ఆజ్ఞాపించినది దేనికి సాగిలపడకూడదు, మనుష్యులకు సాగిలపడకూడదు. ఏమవ్వకూడదు? గౌరవించాలి, లోబడాలి, కానీ అంటే పూజించే విధముగా, దేవునిని పూజించే విధముగా మనిషిని పూజించకూడదు, మనుషులను పూజించకూడదు, మనుష్య రూపములను పూజించకూడదు, ఏ వస్తువును పూజించకూడదు, ఏ రూపాన్ని చేసుకోకూడదు, పూజించకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. 10 ఆజ్ఞలలో మనం అది చూస్తూ ఉన్నాం. గనుక ఈయన ఏమంటాడో తెలుసా? నేను యూదుడను గనుక నేను ఆ పని చేయలేనంటాడు. ఆయనే చెప్తాడు. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు మొర్దెకై అంటే, నేను యూదుడను గనుక. 3వ అధ్యాయము 4వ వచనం చివరిలో ఉంటది అది. ఏలయనగా ఆ, అతడు నేను యూదుడను గనుక ఆ, ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. ఆ. నేను యూదుడను గనుక ఈ పని నేను చెయ్యలేను. ఆయన స్థానము హెచ్చింపబడి ఉండవచ్చు, అది నాకు తర్వాత విషయం. నేను ఒక యూదుడుగా ఆయన ఎదుట మీరు సాగిల పడుతున్నట్లుగా నేను సాగిల పడలేను అన్నట్లుగా ఉన్నది ఆయన ఆన్సర్. సరే, ఏది ఏమైనా తప్పు ఎవరు చేశారు ఇప్పుడు? చెప్పండి. మొర్దెకై చేశాడు. హామాను దృష్టిలో తప్పు ఎవరిది? మొర్దెకైది. మొర్దెకై సాగిల పడట్లేదు, కోపం వచ్చింది. మీకు కూడా ఎప్పుడైనా అలాంటి కోపాలు వచ్చాయా? నన్ను గౌరవించట్లేదు, నాకు రావలసిన ఘనత నాకు ఇవ్వడం లేదు. రాలేదా? రావడానికి అసలు మాకే పొజిషన్ ఉందండి అంటారా? ప్రతి ఒక్కరికి ఏదో ఒక పొజిషన్ ఉంటుంది కదా. మీకున్న స్థాయిని బట్టి, మీకున్న జ్ఞానాన్ని బట్టి, లేదా మీకు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టో, దేనిని బట్టో చూడండి, బంధువులు స్నేహితులు కలుసుకున్నప్పుడు వీరు నన్ను వచ్చి పలకరిస్తారా లేదా అని కొంతమంది చూస్తూ ఉంటారు. వారు చూసి కూడా పక్కకు తిప్పుతారు, వాళ్ళే వచ్చి పలకరించాలని. దీన్ని ఏమంటారు? అంటే నా దగ్గరికి వాళ్ళు వచ్చి పలకరించాలా, అదొక స్థాయి. నేనెళ్ళి పలకరించను, నేను విష్ చేయను, వాళ్ళే వచ్చి నన్ను విష్ చేయాలా.
మనుషులకు సాధారణంగా ఏముంటది? ఈ ప్రాబ్లమ్ ఉంటది. మనుషులందరికి ఉంటది. ఏదో ఒక సమయమందు అది బయటకొస్తదనమాట. అస్సలు కనపడరు. చాలా దీనులండి అని అనుకుంటా కానీ, వాళ్ళు చూపిస్తారు. ఉన్నట్టుండి బుస్మని పాము గనక లేసిద్ది చూసారా? దగ్గరికెళ్ళగానే బుస్ అంటది. వాళ్ళకి వాళ్ళు అనుకున్నటువంటి గౌరవము దొరకపోతే చూడండి, రాజ్యములో ఎంతోమందున్నారు. అందరూ హామానుకి నమస్కారం జేస్తున్నారు. నమస్కారం చేయని వ్యక్తి ఒకడే గదా! ఆ ఒక్కడే గదా! పోతే పోయిందిలే వీళ్ళందరూ నమస్కారం చేసిన వాడు వాడు నాకు నమస్కారం చేయట్లేదు. వాడిని ఎప్పుడో ఏదో ఒక రోజున వాడే నమస్కారం చేస్తాడు అనుకోవచ్చు. లేదా అతని మీద కోపం పెట్టుకోవడంలో న్యాయం అనిపిస్తుంది గదా! హామానుకి కేవలము మొర్దెకై మీద మాత్రమే కోపముండాలి. ఇప్పుడు హామాను ఎంత అహంకారిగా మారిపోయాడంటే, హామాను ఏమనుకున్నాడో తెలుసా? అసలు ఇతను ఎవడు? వీడి జాతి ఏమిటి? వీనికి సంబంధించిన ప్రజలెవరో? ఎక్కడెక్కడున్నారు? ఎంతమందున్నారు? ఈ సామ్రాజ్యములో మొర్దెకైకి సంబంధించిన మొర్దెకై ప్రజలందరిని వాని యొక్క రిలేషన్ మొత్తాన్ని కూడా ఆ జాతిని నా రాజ్యములో ఈ రాజ్యములో ఉంచకూడదనుకున్నాడు. ఎంత భయంకరం! తప్పు ఒక వ్యక్తి చేస్తే, తప్పు చేసిన వ్యక్తికి శిక్షను విధించాలి అని అనుకోవడము ఒక ఎత్తయితే, ఇప్పుడు తప్పు చేసిన వ్యక్తి ఒకడైతే, ఆ తప్పు చేసినందుకు అతనికి సంబంధించిన వారందరినీ శిక్షించాలనుకున్నాడు. ఎంత గర్వమున్నదంటే, యూదులను భయంకరంగా ద్వేషించేటటువంటి వ్యక్తిత్వము. ఈ యొక్క హామాను ఎవరి నుండి వచ్చాడంటే అమాలేకీయుల నుండి వచ్చాడు. అగగు రాజు ఉన్నాడే, ఒకప్పుడు సౌలు చేసిన తప్పది. సౌలు యుద్ధానికెళ్ళి అమాలేకులను భూమి మీద ఉండకుండా నేను తుడిచివేయాలని దేవుడు నిర్ణయిస్తే సౌలు మాత్రం అంగీకరించలా. సౌలు మాత్రం అంగీకరించలా. అంటే దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా చేశాడు. ఆ అమాలేకీయులకు సంబంధించినటువంటి వ్యక్తి హామాన్. ఈయనేమో యూదుడు, ఆయనేమో అమాలేకీయుడు. అమాలేకీయుల గురించి మళ్ళీ మనం వెనక్కెళ్తే అదొక పెద్ద చరిత్ర. అమాలేకీయులు ఏ కారణము లేకుండానే యూదుల మీద పోరాడే మనస్తత్వము, యూదుల యొక్క దేవునికి వ్యతిరేకంగా నిలబడే మనస్తత్వం గలవారు. యూదుల యొక్క దేవుడును వారు గౌరవించరు. ఈ దేవునికి వ్యతిరేకంగా చేతులెత్తేటటువంటి తరం అది. ఎవరికి ఎవరికి శత్రువులయ్యా వాళ్ళంటే అమాలేకీయులు ఎవరికి? దేవుడికి. దేవునికి శత్రువులే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు లేదా యూదులకు శత్రువులే. అది బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ. ఇప్పుడు ఈ యొక్క మొర్దెకై కనిపించాడు. ఈ అమాలేకీయుడైనటువంటి హామాను వీళ్ళెవ్వరిని ఉండనివ్వకూడదు. వీరిలో ఒక్కరు కూడా ఉండకూడదు. చక్కగా విషయం మాత్రం చెప్పలేదు. అయ్యా ఒక జాతి ప్రజలున్నారు. వారు ఈ రాజ్యానికి ఆ! అనుకూలులు కారు. నీకు మంచిది కాదు అని రాజుకు చెప్తున్నాడు. మొర్దెకై అనేవాడు ఒకడున్నాడు. వాడు నాకు నమస్కారం చేయట్లేదు. వాడు చాలా గర్విష్టి. నాకు అతనంటే చాలా కోపముంది. అందుకని ఈ నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పలా. అది దాచిపెట్టేశాడు. కదా! దాన్నేమంటారు? కుయుక్తి. పొలిటికల్ ప్రాబ్లమ్ అన్నమాట ఇది. ఇతడు రాజకీయం చేస్తున్నాడు ఇక్కడ రాజు దగ్గర. కుయుక్తి గలవాడు. ఎదుటివారి ఎడల అన్యాయము చేయుటకు పూనుకున్నాడు.
మొర్దెకైకి ఎవరు లేరు మరిప్పుడు. కానీ నిజం చెప్పాలంటే హామాను ర్ అహష్వేరోషు రాజు దగ్గర ఒక అధికారియే. కానీ మొర్దెకై యొక్క కుమార్తె ఎవరు? అహష్వేరోషు రాజు యొక్క భార్య. ఈ సంగతి తెలీదు. ఎందుకో ముందుగానే మొర్దెకై ఒక హెచ్చరిక ఇచ్చాడు. ఏటో తెలుసా? నీవు రాణిగా ఏర్పాటు చేయబడిన తర్వాత ఒకటి చెప్తున్నాను. నువ్వు ఎప్పటికీ కూడా, ఎప్పుడు కూడా నీ బ్యాక్‌గ్రౌండ్ చెప్పొద్దన్నాడు. దేవుని స్తోత్రం. ఇది మరి ఏం తెలివనాలి? ఎటువంటి జ్ఞానం? నీ ప్రజల గురించి, నీ జాతి గురించి మాత్రం నువ్వు ఎప్పుడు కూడా బయట పెట్టొద్దు. నువ్వెవరివో తెలియనియొద్దు అన్నాడు. నిజంగా హామానుకు కూడా తెలీదు ఎస్తేర్ ఎవరో. మళ్ళా రాణిగారు నన్ను భోజనానికి పిలిచిందని అంతెత్తెగురుతున్నాడు. ఆ రాణి ఎవరో తెలీదాయనకి. తెలుసా? ఆ రాణి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలీదు. రాజుగారు చూస్తే నన్ను నా స్థాయిని పెంచేస్తున్నాడు. రాణి చూస్తే నన్ను విందుకు పిలుస్తుంది అనుకుంటున్నాడు. విందు కాదది. విరామమిక. తెలీదు. మొర్దెకై చెప్పలేదు ఎవరికీ కూడా. అలాగే ఎస్తేరు కూడా చెప్పలేదు. మనం మరలా మొదటికొస్తే యూదులందరి మీద కుట్ర పన్ని శాసనం చేసిన తర్వాత యూదులకు కీడు సంభవించబోతుంది గనుక ఈ వార్తను ఈయన ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని ఆ రాజు యొక్క ఆ యొక్క ప్రాంగణంలోకి వచ్చి ఆయన బాధపడుతుండగా ఆ విషయాన్ని దాసులు తనకి తెలియచేశారు ఎస్తేరుకి. ఆ ఎస్తేరుకి చెప్పిన మాట ఏంటంటే, నీవు ఈ సమయమందు ఏమియూ మాటలాడక మౌనముగానున్న ఎడలా. మొర్దెకై ఏమంటున్నాడంటే, అమ్మా నీకు సమయం వచ్చిందమ్మా, ఇప్పుడు నువ్వు మాట్లాడాలి. నువ్వు రాజుతో ఎలా మాట్లాడతావో, ఏం చేస్తావో తెలీదు. ఇలాంటి భయంకరమైనటువంటి ఒక కీడు జరగబోతుంది. అన్యాయం జరగబోతుంది. నువ్వే న్యాయస్థానంలో ఉన్నట్టుగా, నువ్వే జడ్జిలాగా నువ్వెళ్ళి మాట్లాడాలి. ఈ సమయమందు నువ్వు భయపడొద్దు, మౌనంగా ఉండొద్దు. కానీ ఈమె వెళ్ళటానికి అవకాశం లేదే. ఉందా అవకాశం? ఇప్పుడు మీరైనా, నేనైనా సరే, బ్రదర్ మీకు తెలుసంట కదా! పలానా అధికారి తెలుసంట కదా! నాకు కొంచెం సమస్యొచ్చింది. నా కోసం మీరు ఒక మాట, మీకు తెలుసు కదా! మీకు పరిచయం ఉంది గదా! వెళ్లి ఒక మాట చెప్పండి, లేదా నన్ను తీసుకొని వెళ్ళండి అంటే, ఆ! అదేముంది, ఆయన నాకు బాగా క్లోజు, నాకు బాగా తెలిసిన వ్యక్తి గదా! రండి, ఏంటి మీ సమస్య? మాట్లాడదాం అని జెప్పి వెళ్ళొచ్చు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, రాజు దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు. కఠినమైన ఆజ్ఞ ఉంది. ఏ ఆజ్ఞంట? కఠినమైన ఆజ్ఞ. రాజు దగ్గరికి వెళ్ళకూడని సమయంలో వెళ్ళమంటున్నాడు ఇప్పుడు ఈయన. అంటే ఇప్పుడు తన ప్రాణం మీదకొస్తది ఇప్పుడు. ఇప్పుడు ఎస్తేరు తన ప్రాణము విషయములో ఇప్పుడు ఎస్తేరు ఎటువంటి ఆలోచన చేయాలి చూడండి. ప్రాణం అంటే ఎవరికి ప్రీతి ఉండదు? ఎవరి ప్రాణం వాళ్ళకి గొప్ప. కదా! ఎంతైనా నువ్వు ఎంతైనా పెంచావులే, కరెక్టే. పెంచిన తండ్రి లాంటి వాడివే నువ్వు. నీ దగ్గరే నేను పెరిగాను. నువ్వే గదా నన్ను ఆశీర్వదించింది. నీవే కదా నన్ను ఈ స్థాయికి రావడానికి నువ్వే కారకుడివి అయ్యుండొచ్చు. నీ ప్రార్థనే కారణం అయ్యుండొచ్చు. నా తల్లి, నా తండ్రి చనిపోయినా నువ్వు నాకు ఆ స్థానంలో నిలబడ్డావు గదా! బాగానే ఉంది గానీ, ఇప్పుడు నా ప్రాణము నాకు ముఖ్యమైంది గదా! నేను వెళ్ళగానే రాజు తన బంగారు దండమును చాపకపోతే నన్ను చంపేస్తారు గదా! అంతే. రాణైనా అంతే. అంతకుముందు ఆల్రెడీ ఒక రాణి ఎళ్ళిపోయింది కదా! ఆ స్టోరీ మీకు తెలుసు. అసలు ఆ రాణి వెళ్ళిపోవడాన్ని బట్టే ఈ రాణొచ్చింది. ఇప్పుడు ఈ రాణి గూడా వెళ్ళిపోయిద్దేమో! ఎవరికి తెలుసు? అక్కడున్న సిస్టమ్ అలాంటిది. రాజు పిలిస్తే రానందుకు ఆమెను పంపించేశారు.
ఇప్పుడు రావద్దు, ఎవరు రావద్దు అనే ఆజ్ఞ ఉన్నప్పుడు ఈమొస్తే ఈమెను కూడా పంపించేస్తారు. సంహరించబడతది. అలాంటి సమయంలో మౌనంగా ఉండొద్దు. వెళ్ళు. ఒకవేళ చూడండి ఎంత కఠినంగా ఉన్నదంటే పరిస్థితి. ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నీవు మౌనంగా ఉంటే సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? నిజంగా చెప్పండి, ఏ దిక్కుంది ఈయనకి? ఇంకేమన్నా దిక్కుందా? అయినా విశ్వాసంతో మాట్లాడుతున్నాడు కదా ఈయన. దేవుడు మమ్ములను విడిచిపెట్టడు. దేవుని స్తోత్రం. దేవుడు మమ్మల్ని మరిచిపోడు. మాకు సహాయము చేయవలసిన వారు, మా పక్షమున నిలబడవలసిన వారు, మా పక్షమున న్యాయము చేయవలసిన వారు న్యాయము చేయపోయినా, మాకు దిక్కుగా వీరే మాకు దిక్కు అని అనుకున్నప్పుడు వారు నిజంగా సహాయం చేయకపోయినా వేరొక దిక్కుంది అంటున్నాడు. దేవుని స్తోత్రం. యూదులకు మాత్రం తప్పకుండా సహాయం వస్తుంది. ఇది ఆయన యొక్క విశ్వాసం. యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నువ్వు పోతావు. ఇది ఎలాగుంది ఒకసారి ఆలోచించండి. తను పెంచుకున్న కుమార్తెతో మాట్లాడాల్సిన మాట అనేది, నువ్వు నీ ఇల్లు పోయిద్ది, నీవు నీ ఇంటి వారు. కానీ యూదులకు మాత్రం మరి ఒక దిక్కు నుండి సహాయం వస్తుంది. దేవుని స్తోత్రం. నీవు ఈ పని చేయనందుకు నువ్వు పోతావు. నీకైనా వచ్చిద్దేమో శిక్ష, యూదులకు మాత్రం సహాయం వస్తుంది. ఎంత గొప్ప మాట. ఈ మాట మాట్లాడగానే నీవు ఇంకొక మాట అంటున్నాడు. ఈ సమయమును బట్టియే ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. దేవునికి స్తోత్రం. ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో. బాగా అర్థం చేసుకుందాం. దేవుడు నిన్ను ఆశీర్వదించింది ఎందుకో ఒక్కసారి ఆలోచించు. దేవుడు నీకు ఈ స్థానాన్ని ఇచ్చింది ఎందుకో ఆలోచించు. నీవు ఎక్కడున్నావో, ఏ స్థానంలో ఉన్నావో ఆ స్థానానికి దేవుడు నిన్ను తీసుకురావడానికి కారణం ఏంటో ఆలోచించుకో. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు? నువ్వు ఏ స్థాయికి వచ్చావు? అసలు నువ్వు ఆ స్థానానికి రావడానికి కారణం ఏమిటో ఆలోచించు. యూదులకు ఇటువంటి శ్రమ రాబోతుంది. యూదుల ఎడల ఒక గొప్ప కీడు శత్రువు తలపెడతాడు. భవిష్యత్తులో యూదులను సంహరించటానికి శత్రువు సిద్ధపడతాడనే కారణాన్ని బట్టి నువ్వు రాజ్యంలోకి వచ్చావేమో. ఎంత డీప్గా మాట్లాడుతున్నాడో చూసారా ఆయన. ఒకవైపు ఏమో నీవు కాకపోతే సహాయం వేరొక దిక్కు నుండి వస్తుంది. ఇంకొక వైపు ఏమో నీవు ఆలోచించుకో, నువ్వు నాశనం అయిపోతావు, నీ ఇంటి వారు నాశనం అవుతారు, నీ ఇల్లు వరకు నాశనం అయ్యిద్ది, యూదులకు మాత్రం సహాయం వస్తుంది. మరొక వైపు ఏమో నువ్వు అసలు దీనిని బట్టియే రాణివయ్యావేమో. మరొక మాటలో చెప్పాలంటే దీనిని బట్టియే నువ్వు రాణివయ్యావేమో. ఆలోచించుకో. దేవుని ప్రజల పక్షముగా ఎవరైనా నిలబడనప్పుడు, దేవుని ప్రజల పక్షముగా, దేవుని బిడ్డల పక్షముగా, న్యాయము పక్షముగా ఎవరైనా మాట్లాడనప్పుడు, నిలబడనప్పుడు ఈ మాటే వాళ్ళకు కూడా, వాళ్ళు ఎవరైనప్పటికీ. అసలు నీ చేతిలో దేవుడు రాజ్యం పెట్టింది ఎందుకో తెలుసా? అసలు నిన్ను రాజుగా చేసింది ఎందుకో తెలుసా? నిన్ను ఈ స్థానంలో ఉంచింది ఎందుకో తెలుసా? దేవుని యొక్క ప్రజలకు క్షేమము. దేవుని యొక్క ప్రజలకు క్షేమము. నువ్వు రాణివైనంత మాత్రాన నువ్వు తప్పించుకుంటాను అనుకుంటున్నావేమో. అసలు పోయేది నువ్వే. ఆలోచించుకో. అలాంటప్పుడు ఎస్తేరు నిర్ణయం తీసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకోవాలి తెలుసా? చస్తే చచ్చాను, బ్రతికితే బ్రతికాను, ఉంటే ఉంటాను, పోతే
పోతాను. నేను మాత్రం నా తండ్రి చెప్పినట్లుగా నేను రాజ్యములోకి రావడానికి కారణం ఇదేనేమో, నేను ఖచ్చితంగా కఠినమైన ఆజ్ఞ ఉన్నప్పటికీ నేను రాజు దగ్గరికి వెళతాను అనే సమాచారము నిర్ణయం చేసుకుంది. 3 దినములు ఏం చేయాలంట? చూడండి. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా నేను నీవు పోయి ఆ! షూషను కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి ఆ! నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. హ్మ్. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. నేను నశించెదను. అటువలనే ఆ! మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారముగా జరిగించెను. చ ఇక్కడ యూదులందరి మీదకి కత్తి రాబోతుంది. దానికంటే ముందు ఎస్తేరు వెళ్ళబోతుంది. ఇంకా యూదుల మీదకి ఆ సంహారకులు వెళ్ళకముందే ఇప్పుడు ఎస్తేరు ఎవరి దగ్గరికి వెళ్తుందంటే రాజు దగ్గరికి వెళ్ళబోతుంది. అందుకనే నా నిమిత్తము మీరందరూ ఏం చేయాలి? 3 దినములు అన్నపానములు మానుకోండి. వాటర్ కూడా లేదంట. మన ఉపవాసాల్లో కనీసం మనం నీళ్ళన్నా, మజ్జిగన్నా, కొన్నిసార్లు కాఫీ అన్నా తాగుతాం మన ఉపవాసాలు. మరి ఈ ఉపవాసం ఏ ఉపవాసం? కఠినమైన ఉపవాసం. మీరందరూ కలిసి, యూదులందరూ కలిసి, నా పనికత్తులు కూడా ఉంటారు. వాళ్ళని కూడా సిద్ధపరచుకుంటుంది. దేవునికి స్తోత్రం. ఉపవాసం. చూడండి, రాజు దగ్గరికి వెళ్ళడానికి, ఈ భూమి మీద ఉన్న ఆ రాజు దగ్గరికి వెళ్ళటానికి, ఈ భూమి మీద అధికారిగా ఉన్న ఆ అధికారి దగ్గరికి వెళ్ళటానికి ప్రిపరేషన్ ఏంటంటే 3 దినములు. దేవుని స్తోత్రం. ఏం నేర్చుకోవాలి మనం? దేవుని బిడ్డలు ఏం నేర్చుకోవాలి దీని నుండి? నేర్చుకోవాల్సిన ఆత్మీయమైన పాఠం ఏమిటో తెలుసా? ఒక శ్రమ వస్తున్నప్పుడు, శత్రువు ఎదుర్కొంటున్నప్పుడు మనము మొట్టమొదట వెదకాల్సింది దేవుని సహాయం. దేవుని స్తోత్రం. ఫస్ట్ స్టెప్ అది. రెండవ స్టెప్పు ప్రాక్టికల్‌గా భూమి మీద మనము చేయాల్సిన పని చేయాల. మొదటిది దేవుని వైపు చూడాలి. రెండవది ధైర్యం చేసి ముందుకెళ్ళాలి. హల్లెలూయా! హల్లెలూయా! ప్రియులారా, ఎస్తేరు యొక్క స్టోరీ మనం విన్నప్పుడు ఎంత అద్భుతం. నేను నశించెదను. సమయం వచ్చినప్పుడు ఎవరి నోట్లో నుంచైనా అది రావాలి. హల్లెలూయా! నేను అమ్మో! నేను నా మట్టుకు, నా వరకు నేను, నా కుటుంబం వరకు నేను అది కాదు. నేను నశించెదను. పర్వాలేదు. అందరి కోసము నేను నిలబడే సమయము వచ్చింది. హల్లెలూయా! అందరి కోసం నేను నిలబడే సమయం వచ్చింది. యేసు ప్రభు ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? వీళ్ళందరినీ విడిచిపెట్టండి అన్నాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళందరిని విడిచిపెట్టండి. మీకు కావలసింది ఎవరు? నేను కదా! నన్ను తీసుకొని వెళ్ళండి. నన్ను పట్టుకొని వెళ్ళండి. వాళ్ళని విడిచిపెట్టండి అనగానే వీళ్ళు పరారు. అందరి కోసం ప్రభు నిలబడ్డాడు. మన మనసు అలాంటి గుణం ఉండాలి. దేవుని స్తోత్రం. నేనొక్కడిని తప్పించుకుంటే, నేనొక్కడిని బాగుంటే, నేనొక్కడిని క్షేమంగా ఉంటే అలా కాదు. నీ తోటి, నీ సహోదరుల గురించి ఆలోచించే మనసు అందరికీ ఉండాలి. దేవుని స్తోత్రం. నేను నశించుదును. పర్వాలేదిక. డిసైడ్ అయిపోయాను. నువ్వు ఆలోచించుకో అని ఎప్పుడైతే మొర్దెకై అన్నాడో, ఈమె బాగా ఆలోచించింది. అర్థమైపోయింది ఈమెకి. నేను నిజంగా ఈ స్థానంలో ఉండటానికి
దేవుని ఉద్దేశ్యము, దేవుని ప్రణాళిక ఇదే అనుకుంది. ఉపవాసం ఉండండి, ఉపవాసం ఉండండి. మొర్దెకై అలాగే చేశాడంట. మొర్దెకై ఆజ్ఞాపించాడంట. అంతటా ఆ ప్రకారమే జరిగెను. దేవునికి స్తోత్రం. దాని ఫలమేమిటో తెలుసా? ఆ విధముగా 3 దినములు కఠినమైన ఉపవాసముతో ఈమె రాజు సన్నిధికి వెళ్ళింది. ఎలా అయ్యుండొచ్చు మొఖం? నిండుగా, దిండుగా ఉంటదా ఉపవాసం తర్వాత? లేదు. చూడండి, 3వ దినమందు ఎస్తేరు 5వ అధ్యాయం. రాజభూషణములు ధరించుకొని రాజనగరు యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనము మీద రాజు కూర్చొని ఉండగా రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలువబడి యుండుట రాజు చూడగా. దేవునికి స్తోత్రం. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలువబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. హల్లెలూయా. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. రాజు రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలెను? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగము మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా. దేవునికి స్తోత్రం. అసలు నేను బ్రతుకుతానో బ్రతకనో, అసలు నాకు ప్రాణం ఉంటుందో లేదో అనుకొని వెళ్ళింది. రాజ్యములో సగభాగం ఇచ్చేస్తానంటున్నాడు ఆయన. నీ పేరులో రాయమంటావా రాజ్యాన్ని? ఏం కావాలి అసలు చెప్పు? నీకు ఏమి కావాలంటే అది. చూడండి, పక్కనే ఎవరున్నారు? హామాన్ ఉన్నాడు. అయ్యా, ఏమీ లేదు, నేను ఒక చిన్న విందు చేశాను. నీవు అదిగో పక్కన ఉన్న అధికారి ఉన్నాడు కదా, హామాన్. మీరిద్దరు ఆ విందుకొస్తే చాలు. దేవుని స్తోత్రం. ఎటువంటి జ్ఞానము దేవుడు అనుగ్రహించాడో చూడండి ఆమెకి. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది తెలుసా? దేవుడు తన ప్రణాళికలు మనకు అర్థం కావు అనేక సార్లు. దేవుని స్తోత్రం. మనము తొందరపడతాం, మనం భయపడిపోతాం, మనము ఆందోళన చెందుతాం, కలవరపడతాం. కానీ దేవుని ప్రణాళికలో దేవునికంటూ ఒక మార్గం ఉంటుంది, దేవునికంటూ ఒక సమయం ఉంటుంది, దేవునికంటూ ఒక ప్రణాళిక ఉంటుంది. దేవుడు ఎప్పుడూ కూడా తన నమ్మిన బిడ్డలను విడిచిపెట్టేవాడు కాడు. మనం అందుకే దేవుని ప్రశ్నించకూడదు ప్రతిదానికి. మనకి కొంచెం నొప్పి తగలగానే దేవుడు అన్యాయం చేశాడని అనుకోకూడదు. మనకు కొంచెం గాయం అవ్వగానే దేవుడు చూడట్లేదు అనుకోకూడదు. దేవుడు ఏం చేస్తున్నాడు అని అనుకోకూడదు. అన్నిటిని ఎరిగినవాడు ఆయన. దేవుని స్తోత్రం. అన్నిటిని ఎరిగినవాడు. ఎప్పుడు ఏ విధముగా తనను తాను మహిమపరుచుకోవాలో అది దేవుని చిత్తం. ఏమి జరిగినా కూడా అది దేవుని చిత్తమై ఉండాలి. దేవుని స్తోత్రం. అదే కదా మనం కూడా నమ్ముతుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ప్రకారం కూడా దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని స్తోత్రం. మన మనసుకి, మన జ్ఞానానికి అందదు. అనేక సార్లు మనకు అందవు అనేకమైనవి. కానీ మనము దేవుణ్ణి వెతకాలి, దేవుని మీదే ఆధారపడాలి, దేవుని సన్నిధిలోనే ప్రార్థన చేయాలి. మనకి తప్పకుండా సహాయము వస్తదని దేవుని వైపు చూడాలి. దేవుని స్తోత్రం. దేవుని వైపు చూచేవారు ఎన్నడూ సిగ్గునొందరు. అపొస్తలుడైన పౌలు ఏమంటాడో తెలుసా? ఈ హేతువు చేత నేను శ్రమ పడుచున్నాను, కానీ నేను నమ్మిన వాని నేను ఎరుగుదును. వినరా ఈ మాట? ఈ హేతువు చేత నేను శ్రమ పడుచు ఉన్నాను, కానీ నేను నమ్మిన వానిని ఎరుగుదును. ఎప్పుడు ఈ మాట మాట్లాడుతున్నాడు తెలుసా? అతడు శ్రమలలో ఉండి మాట్లాడుతున్నాడు. అతడు ఇబ్బందిలో ఉండి మాట్లాడుతున్నాడు. అతడు బంధకాల్లో ఉండి మాట్లాడుతున్నాడు. అప్పుడు వస్తాయా ఈ మాటలు? మరి ఎలా వస్తుంది ఆయన నోట్లో నుంచి? నేను నమ్మిన వానిని
ఎరుగుదును. నీకు తెలుసా నీ దేవుడు నీ శ్రమలో, సుఖంలో గాదు, సౌఖ్యములో కాదు. నీవు శ్రమ పడుచున్నప్పుడు, నువ్వు బాధను అనుభవిస్తున్నప్పుడు, నీవు నొప్పి గుండా వెళుతూ ఉన్నప్పుడు, ఆ నొప్పిలో, ఆ శ్రమలో నీ దేవునిని నీవు ఎరుగుదువా? నేను నమ్మిన వానిని ఎరుగుదును. పౌలు సాక్ష్యం మన సాక్ష్యమా? నేను నమ్మిన వానిని ఇది ఎందుకు జరుగుచున్నదో ఒకవేళ అర్థం కాకపోయినా, ఏది ఎందుకు జరుగుతుందో మన జీవితంలో మనకు అర్థం కావన్నీ. అర్థం అవ్వాలనేది కూడా లేదు. కొన్ని ఎందుకు జరుగుచున్నవో మనకు అర్థం కావు. నాకెందుకు ఈ నష్టం జరిగింది? నన్నెందుకు నిష్కారణంగా వీళ్ళు దూషించారు? నాకెందుకు ఈ అవమానం జరిగింది? నన్నెందుకు నన్నెందుకు వీళ్ళు తరుముచున్నారు అనవసరముగా? అర్థం కావు కొన్ని. ఆ శ్రమలో నేను నమ్మిన వానిని ఎరుగుదును. హల్లెలూయా! దేవుని బిడ్డలు, క్రైస్తవులు వారు దేవుణ్ణి ఎరిగిన వారుగా ఉండాలి. దేవుని మీద ఆధారపడాలి సహాయము కొరకు. దేవుని వైపు చూడాలి. మొదటి స్థానము దేవుడు. ఆ తరువాత దేవుడు నడిపించిన ప్రకారం ముందుకు వెళ్ళాలా. హల్లెలూయా! ఒక్క ఎస్తేరు వల్ల ఎన్ని ప్రాణాలు. దేవునికి మహిమ. ఒక్క ఎస్తేరు నేను నశించినా నశించుదును అని ముందుకు వెళ్ళడాన్ని బట్టి ఎన్ని ప్రాణాలు కాపాడబడ్డాయి. ఒక జాతి ప్రజలు కాపాడబడ్డారు. హల్లెలూయా! మొత్తం రివర్స్ అయిపోయింది. ఇక ఆ స్టోరీ మీకు తెలుసు. మొత్తం ఒక్కసారిగా హామాను యొక్క ప్రణాళికలన్నీ కుప్పకూలిపోయినాయి. ఎంతోసేపు పట్టదో. దేవుని హస్తము ఒక్కసారి కదిలితే, దేవుని యొక్క సమయం వస్తే ఎంతో సమయం పట్టదు. ఎంతో సమయం పట్టదు. ఒక్క రోజులో అందరినీ తీసివేయాలని తాకీదులు పంపిస్తే, ఒక్క దినములో ఒక్క విందుతో మొత్తం మారిపోయింది. హామాను ఏం చేశాడంట? ప్రత్యేకంగా మొర్దెకై కోసం ఏం తయారు చేయించాడు? ఏం తయారు చేయించాడు? పెద్ద ఉరికంబం అంట. ఎంతటిదది? 14 వచనం 5వ అధ్యాయంలో. అతని భార్య అయిన ఆ! జెరెషును అతని స్నేహితులందరును 50 మూరల ఎత్తుగల యొక్క ఉరికొయ్య చేయించుము. ఉరికొయ్య చేయించుము. దాని మీద ఆ! మొర్దెకై ఉరి తీయింపబడునట్లు ఆ! రేపు నీవు రాజుతో మనవి చేయుము. ఆ! తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదుము అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధము చేయించెను. ఆ ఉరికొయ్య మీద ఎవరు ఉరి తీయబడ్డారు? దేవుని స్తోత్రం. వారు నిర్నిమిత్తముగా నాకు గుంట త్రవ్విరి, వారు గుంటను లోతు చేసిరి, వారు ఆ గుంటలో పడిరి. దేవుని స్తోత్రం. ఎవరన్నారు ఆ మాట? మొన్న ఎన్నో వాక్యాలు చదివి వినిపించాను మీకు. దావీదు. గుంట త్రవ్వే వాళ్ళున్నారు. కీడు చేద్దామని చూసేవాళ్ళున్నారు. చివరికి వాళ్ళందరూ కూడా గుంటలోనే పడిపోతారు. ఈ యొక్క ఎస్తేరు గ్రంథంలోనే ఒక మాట ఉంటది. అతడు యూదుడైతే అతనితో జాగ్రత్త. ఆ వచనం నేను గమనించలేదు. అది ఎక్కడుందో చూడండి ఒకసారి. మీకు దొరికిద్దేమో. సరే తర్వాత చూద్దాం. ముగించుకుందాం. 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య ఒకటి చేయించాడు. చేయించిన వ్యక్తిని దాని మీద ఉరితీశారు. యూదులందరికీ కీడు చేయాలని ప్రయత్నం చేశాడు. యూదులందరికీ రక్షణ వచ్చింది. హల్లెలూయా! మన రక్షకుడు ఎవరు? దేవునికి స్తోత్రం.
మన రక్షకుడెవరు? ఆయన, ఆయన ప్రజలను విడిచిపెట్టలేదు, విడిచిపెట్టడు. హల్లెలూయా! దేవుడు తన ప్రజలను ఆదరిస్తాడు. దేవుడు తన ప్రజల మొరలను ఆలకిస్తాడు. దేవుని బిడ్డలకు ఉండాల్సింది ఏమిటో తెలుసా? దేవుని మీద ఆధారపడే మనస్సు. హల్లెలూయా! దేవుని మీద ఆధారపడే మనసు, దేవునిని బ్రతిమలాడి, దేవునికి మొర్రపెట్టుకొని, దేవునికి విజ్ఞాపనలు చేసి, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలందరూ సరిగా దేవుని మీద ఆధారపడట్లేదేమో. కొన్నిసార్లు షేకింగ్ రావాలి. హల్లెలూయా! కదా! మామూలుగా నాన్న, నాన్న అని పిలుస్తుంటే పలకరు పిల్లలు. కదా! ఏదన్నా ఉంటే తీసుకొని అటు ఇసిరామనుకోండి, గబుక్కనే లేసొస్తారిక. షేకింగ్. ఎన్ని సార్లు చెప్పినా ఒక్కోసారి చెప్పిన పని చేస్తారా? మరి ఒకటేస్తే ఇంట్లో ఉన్న పిల్లలందరూ సెట్ అయిపోతారు ఒక్కడిని కొడితే. దేవుని స్తోత్రం. ఒక్కడిని గనక కొడితే పిల్లలందరూ సెటరేట్ అయిపోతారు. నెక్స్ట్ నాకేనేమో అని. మనము దేవుని మీద ఆధారపడాల్సిన వారమై ఉన్నాం. దేవుని సన్నిధిలో నిజంగా ఆయన్ని వెదకవలసిన వారమై ఉన్నాం. ఎస్తేరు లాంటి విశ్వాసము, మొర్దెకై లాంటి విశ్వాసము, ఎస్తేరు లాంటి త్యాగము కలిగిన వాళ్ళు ఉండాలి. అప్పుడు దేవుడు తన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా! మనము దేవుణ్ణి వెదికే విషయంలో, ప్రార్థన విషయంలో ఎలాగున్నామో గమనించుకుందాం ఈ రాత్రి. ప్రభువా, నా ప్రార్థనా జీవితం ఎలాగున్నది? కనీసం 2 పూటలో, ఒక్క పూటో మీ ఆరోగ్యాన్ని బట్టి చేయగలిగిన వాళ్ళు ఒక్కరోజు ఒక క్రమమైన ప్రార్థన, ఉపవాసం మనకెంతో మేలు చేస్తది. హల్లెలూయా! ఆవేశంగా ఏదో మనము తొందరపడి ఇష్టమొచ్చినట్టుగా నిర్ణయాలు తీసేసుకోవడం కాదు గానీ, ఒక క్రమమైన ఒక అలవాటు. దేవుని స్తోత్రం. మన సంఘములో కొంతమంది బిడ్డలు అలాగా క్రమముగా ప్రార్థనలు గడుపుతున్నారు. అది ఇంకా, ఇంకా బలపరచబడును గాక. హల్లెలూయా! ఈ నెలంతట్లో గూడా ఉపవాస ప్రార్థన జేయటానికి పేర్లివ్వండంటే ఇది ఎన్నో తారీఖు? ఒక్కరిచ్చారు. మళ్ళా నేను గ్రూప్‌లో పెడతాను. ఒక్క పేరే వచ్చింది. నేను రెడీగున్నానని. నేనది చూసుకొని నవ్వుకొని సరేలే ఎవరికి ఇష్టం లేదనుకుంటా అంత అనౌన్స్ చేసినా ఎవరు స్పందించలేదని ఊరుకున్నాను. దేవుని బిడ్డలారా, మనకి దేవుడు తప్ప ఎవరు ఆధారం ఇక? మనం ఆయనకి అన్నీ చెప్పుకోవాలి గదా! ఆయన మీద ఆధారపడాలి. ఆయన సహాయాన్ని కోరాలి. మనం ప్రార్థించాల్సిన సమయంలో ఉన్నాం మనం. అర్థం కావట్లేదు. ఇంతకుముందు ప్రార్థన గాదు. ఇంకొంచెం మన ప్రార్థన పెరగాలి. దేవుని స్తోత్రం. పట్టుదల కలిగి ప్రార్థన చేసే వారముగుండాలి. మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిన దినాల్లో ఉన్నాం. ఆమేన్. ఒక్క పూట ఏమైంది? పెద్ద కష్టమేం గాదు. ఏ రోగమున్నా గూడా ఒక పూట అయితే చేయొచ్చు. లేదా మహా అంటే 2 పూటల ఉపవాసం ఉండొచ్చు. అంతకంటే ఎక్కువ ఉండకూడదు. షుగర్ ఉన్నవాళ్ళు మహా అంటే 2 పూటలే ఉండాల. నిజమే చెప్తున్నా. అలా ఉన్నప్పుడు టాబ్లెట్ ఏసుకోకూడదు. ఏమైద్దో చెప్పనా? ఆల్రెడీ ఉపవాసం వల్ల ఏమైద్ది? షుగర్ లెవెల్స్ డౌన్ అవుతాయి. ఈళ్ళకి తెలియక మళ్ళీ టాబ్లెట్ ఏసుకొని ఉపవాసం అంటే ఇంకేమవుతది? ఇంకా డౌన్ అయిద్ది. నేను ఒక జూనియర్ డాక్టర్‌తో మాట్లాడినాకే ఈ విషయం మీతో చెప్తున్నా. షుగర్ ఉన్న వాళ్ళు ఉపవాసం ఉండాలనుకుంటే 2 పూటలు ఉండొచ్చు. 2 పూటల టాబ్లెట్ ఏసుకోకుండా ఉండాలి. తిన్నాక మళ్ళీ ఏసుకోవచ్చు. తెలుసుకోవాలి అలాంటివి కూడా.
దేవుడు మన కోసం వేచి ఉన్నాడు. ఎప్పుడొస్తారా? ఎప్పుడొస్తారా నా సన్నిధికి? ఎప్పుడు నాతో నా బిడ్డలు మాట్లాడతారా అని ఎదురు చూస్తున్నాడు. ఆయన సన్నిధికి వెళ్దాం. రాజు సన్నిధికి వెళదాం. హల్లెలూయా! రారాజు సన్నిధికి వెళదాం. ఎవరి సన్నిధికి? రారాజు దగ్గరికి వెళ్దాం. ఆయన ఎప్పుడు కూడా ఆయన బంగారు దండాన్ని మన వైపే చాపుతాడు. ఆమేన్. ఎస్తేరు గారి యొక్క రాజు అయితే చాపుతాడో లేదనే భయము. అహశ్వరేష్ రాజు అయితే ఆ ఆ బంగారపు దండాన్ని చాపుతాడో లేదో అనే భయం. మన రారాజు అయితే ఖచ్చితంగా మన వైపు చాపుతాడు. ఆమేన్. ఆయన సన్నిధికి వెళదాం. నిలబడదాం. ఏంటి నా కుమారుడు అంత దిగులుగా ఉన్నావు? ఏంటి నా కుమార్తె అంత బాధగా ఉన్నావు? ఇది తండ్రి. దేవుని స్తోత్రం. ఆయనేమి తెలియనివాడు కాదు. కానీ మనం ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఆయన్ని అడగాలి. హల్లెలూయా! అలాంటి ప్రార్థన కొరకు దేవుడు మనందరినీ పురికొల్పును గాక. ప్రార్థన చేసుకుందాం.